హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానంలో మొట్టమొదటిగా ఆదికాండము 2వ అధ్యాయము 20 నుండి 24 వాక్యాలు చదువుకుందాం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకువచ్చెను. హల్లెలూయా. సారి చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమాస్వరూపుడైన యేసయ్యా, నీ పాదముల కొందనాలు, ఘనమైన నీ నామానికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను నాయనా. ఈ సమయంలో ప్రభువా, నీ బిడ్డలమైన మేమందరము నీ వాక్యాన్ని ధ్యానం చేయుటకు నాయనా సిద్ధపడి ఉండగా, అయ్యా నీ పరిశుద్ధ ఆత్మను నా తండ్రి మా మధ్యలోకి నడిపించండి. నీ పరిశుద్ధమైన ఆత్మచేతనైనా ఈ వాక్యమును ఉపదేశించండి. నీ బిడ్డలకు సూటిగా తేటగా అర్థమయ్యేలాగా నీ వాక్యములో ఉన్నటువంటి అమూల్యమైన సందేశాన్ని బిడ్డలందరికీ అర్థమయ్యేలాగా నీవే పరిశుద్ధుడవై మా మధ్యలోకి వచ్చి మాట్లాడమని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి, ఆమెన్. మంచిది. చదవబడిన వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, దేవుడు ఈ లోకంలో ఈ సృష్టిని ఎవరు చేశారు? మొట్టమొదటిగా చెప్పండి. మనకు ఆదికాండము 1వ అధ్యాయంలోనే మనకు తెలుసు ఈ సృష్టి మొత్తాన్ని ఎవరు చేశాడని చెప్తాడు అక్కడ ఆయన, దేవుడు. భూమి నిరాకారముగాను 1వ అధ్యాయం ఆదికాండము 1వ వచనం, భూమి ఆకాశములను నక్షత్రములను సముద్రము జలాలను మరి ఆకాశ పక్షులను అన్నిటినీ కూడా దేవుడు అనే ఒక వ్యక్తి చేశాడు అని మనకి బైబిలు స్పష్టంగా చెప్తా ఉంది. అయితే మరి సైన్స్ నమ్మాలా, దేవుణ్ణి నమ్మాలా అంటే ఇప్పుడు మనం చిన్న మాట చెప్తా, ఎవరిని నమ్మాలి అనేదాన్ని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు సపోజు గాలి మనకు అవపడుతుందా? గాలి మనకు అవపడుతుందా? అవపడుతుందా? కానీ ఉందా లేదా? ఉంది. ఇప్పుడు మనలో జీవం ఉన్నది. మనలో జీవం ఉంటేనే మనం మాట్లాడగలం, మనం ఏదైనా చేయగలం. మనలో జీవము లేకపోతే మనము శవమైపోతాం. అంటే దేనికి పనికిరానిది అయిపోద్ది కట్టె. అంతేనా కాదా? అంతేనా కాదా? అంటే మనలో జీవం ఉన్నదని మనం నమ్ముచున్నాం. పోనీ జీవం ఎక్కడుంది అంటే చాలామంది అంటారు హృదయంలో ఉందండి అని కొంతమంది అంటారు. కొంతమంది అంటారు కాదండి మనిషి రక్తంలో ఉందండి అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో శరీర నరాల్లో ఉందండి అంటారు. కొంతమంది అంటారు మెదడులో ఉందండి జీవం అంటారు. నిజానికి జీవము అనేది నిజం ఎక్కడుందంటే వాస్తవంగా మనుష్యుని యొక్క రక్తములో జీవం ఉన్నది. ఒకసారి చప్పట్లు కొట్టిన గట్టిగా కరెక్ట్ డెఫినేషన్ తెలుసుకోవాలి. మనుష్యుని జీవం ఎక్కడ ఉంటుంది? రక్తములో ఉంటుంది. ఎందుకు రక్తంలో ఉంటుందంటే నీ యొక్క అవయవాలు అంటే గుండె కావచ్చు, మెదడు కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, నోరు కావచ్చు, కళ్ళు కావచ్చు, ప్రతి అవయవము నీకు పని చేయాలి అంటే తప్పనిసరిగా నీకు రక్త ప్రసరణ జరుగుతుండాలా. ఈ రక్తమే
దేవుడిచ్చినటువంటి జీవము. ఆ రక్తాన్ని మనము, ఆ జీవాన్ని, ఆ బిందువుని దేవుడు తల్లి గర్భములో రూపింపబడినప్పుడు ఆయన జీవవాయువును ఊదుతాడు. వాస్తవానికి మనము ఆలోచన చేయండి, మనము శరీరములోనికి తల్లిదండ్రుల యొక్క ఆ గర్భాశయములో నిర్మించబడబోయేటప్పుడు ఒక ఇంద్రియ శక్తిలాగా ప్రవేశిస్తాం. మనం ఒక ఇంద్రియమైనటువంటిది అది. కానీ దానిని దేవుని శక్తి వలన దానిని రక్తపు ముద్దగా, రక్తపు శ్వాసగా దేవుడు మారుస్తాడు. కాబట్టి ఈ యొక్క దానిని రక్తము చేత ప్రేరేపించబడి ఆ రక్తము చేత ఇంత నిలువెత్తు దేహాన్ని దేవుడు తయారు చేస్తాడు. ఈనాడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సృష్టి మొత్తాన్ని దేవుడు అనే ఒక ఆయన చేస్తున్నాడు. ఇది నమ్మండి. చాలామంది ఇది ఏమంటారంటే, దేవుడు లేడు, ఏమీ లేడు, ఊరికే చెప్పుకుంటా పోతాం. అది దేవుడు ఉంటే కష్టాలు పడేవాడు ఎందుకు కష్టపడుతున్నాడు, సుఖపడేవాడు ఎందుకు సుఖపడుతున్నాడు, మరి యాక్సిడెంట్లు ఏంది, ఈ తాగుళ్ళు ఏంది, ఇవన్నీ ఏంటి అని కూడా కొంతమంది ప్రశ్నిస్తారు. దేవుడు ఉంటే ఇవన్నీ ఏంటి అంటారు. ఇప్పుడు మనం ఉన్నామండి, ఒకటి గమనించండి. ఇప్పుడు గాలి ప్రకృతిలో సహజంగా తోల్తా ఉంది, ఉందా లేదా? గాలి ప్రకృతిలో సహజంగా తోలుతుంది. ఈ తోలుతున్నటువంటి ఈ గాలిని మనుషులమైన మనం పీల్చుకుంటున్నాం, జంతువులు పీల్చుకుంటున్నాయి, పక్షులు పీల్చుకుంటున్నాయి, మరి వృక్షాలు పీల్చుకుంటున్నాయి, అందరూ పీల్చుకుంటూనే ఉండారు. ఎవరికైనా ఆటంకం కలిగిస్తున్నాడా దేవుడు? నీ వరకే కావాలని మనం అనుకుంటే మన వరకే ఇస్తాడా? పోనీ జంతువులు నా వరకే కావాలి గాలి అంటే వాళ్ళ వరకే ఇస్తాడా? కాదు కదా. ఆయన సృష్టి ఏంది? సర్వమానవాళికి అందాలి, సర్వ జగత్తుకు ఆయన ప్రాణవాయువు అందాలనేది దేవుని సృష్టి. మరి అందరికీ సమానంగా ఇచ్చేటటువంటి కృప దేవునికి ఉంది. కాబట్టి దేవుడు అనేటటువంటి ఒక వ్యక్తి ఈ భూమి మీద ఉన్నాడు. ఆయన కంటికి అగపడనటువంటి దృశ్యంలో ఉన్నాడు. మొట్టమొదటిగా నేను ఇందాక అందుకే చెప్తుంది, ప్రాణం అగపడుతుందా అంటే అగపడదు. మరి దేవుడు ఏ రూపంలో ఉన్నాడు అంటే, మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఒక శబ్ద రూపంలో ఉన్నాడు అని నేను చెప్పగలను. అర్థమవుతుందా? శబ్దము ఒక పదము రూపంలో ఉన్నాడు అనేది నేను చెప్పగలను. ఎలాగంటే, ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు నా మాట, నా శ్వాస, నా పలుకు నీకు వినబడుతుంది అంటే ఈ సృష్టిలో ఏదో శక్తి ఉన్నది. ఆ శక్తి వలనే నేను మాట్లాడుతున్నటువంటి ఈ మాట నీ హృదయానికి అందుతూ ఉంది. కాబట్టి సృష్టిలో దైవం అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే ఆ దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలలో దేవుడు ఏం చేశాడు? భూమి మీద, భూమే కాదు, ఆకాశాలే కాదు, నక్షత్రాలే కాదు, అనేకమైనవి చేశాడు. అయితే ఈరోజు మన ఉద్దేశం ఏంటంటేనండి, వీటన్నిటిని చేసినటువంటి దేవుడు ఒక బాధపడ్డాడు, మనుష్యుడిని కూడా చేసుకున్నాడు. మనుష్యుడిని ఎట్లా చేశాడయ్యా అంటే, లాస్ట్కి ఆయన తన రూపమునందు చేసినట్లుగా మనకు ఆదికాండం చెప్తా ఉంది. ఇప్పుడు మానవ దేహం యొక్క రూపము దేనికి సాదృశ్యమై ఉంది? ఎట్లా ఉంది? దేవుని రూపమును కలిగి ఉన్నాం మనందరం కూడా వాస్తవంగా. అందుకే మనం అందరం కూడా ఒకళ్ళనొకళ్ళని చాలా గౌరవించుకోవాలి. ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ప్రేమ కలిగి ఉండాలి, దీనము కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. కానీ మనకు అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ ఉండవు. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? జ్ఞానము కలిగి దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని మానవ దేహమే దైవానికి స్వరూపమై ఉన్నది అని తెలుసుకున్నటువంటి కొంతమంది జ్ఞానులు ఏం చేస్తున్నారంటే, నేనే దేవుణ్ణి అని ప్రకటిస్తున్నారు. హల్లెలూయా! ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ జ్ఞానంతో వాళ్ళు ఏం చేస్తున్నారు? నేనే దేవుణ్ణి, మీరు నాకే మొక్కాలి. నిజానికి ఆయన దేవుడా? కాదు, దేవుని స్వరూపం ఆయన, అంతే.
దేవుని స్వరూపమై ఉన్నాడు. అయితే దేవుని ఆత్మను పొందుకున్నాడు కాబట్టి మానవ జాతి మించినటువంటి కొంచెం జ్ఞానము ఆయనకి లభించింది. కొద్దిగా జ్ఞానంతో మానవుడు అతిశయపడిపోయి అంటేనే ఏడున్నాడు దేవుడు, నేనే దేవుడు, నాకే మొక్కండి అనేటటువంటి స్థితికి అలా మానవ జాతి మారిపోయింది. అయితే ఇలాగ మారిపోయినటువంటి ఈ మానవ జాతిలో అసలు దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, సృష్టించినటువంటి మనల్ని ఎలా మార్పు చెందించాడు, మనల్ని ఎలాగా ఆయన ఆశిస్తున్నాడంటే వాస్తవంగా మానవుడిని సృష్టించినటువంటి దేవుడు తనతో పాటు సమానంగా చూశాడు. ఎప్పుడు? ఏదెను తోటలో. కానీ ఈ యొక్క మరి మంచి చెడ్డలను చెరిపించేటటువంటి చెట్టును తినమాకయ్యా అని ఎప్పుడైతే చెప్పాడో, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను మీరి తను చేసినటువంటి పాపం వలన మానవుడికి మరణము శాపంగా వచ్చింది. అర్థమవుతుందా? మానవుడికి మరణం అసలు లేదు వాస్తవంగా. ఎందుకంటే దేవుడికి మరణం ఉందా? లేదు. మరి దేవుని కుమారులు మనందరం కూడా వాస్తవంగా. మరి దేవుని కుమారులమైన మనకు మరణం ఎక్కడి నుంచి వచ్చింది? లేదు. కానీ మనం ఏం చేశామంటే దేవుడు చెప్పినటువంటి మాటలను ధిక్కరించాం, దేవుని ఆలోచనలను మనం వ్యతిరేకించాం, దేవుని యొక్క వాగ్దానాన్ని మనం తృణీకరించాం. ఆదినందే అవ్వ చేసిన పని అది. ఏం చేసిందామా? మంచి చెడ్డలనిచ్చే వృక్షాన్ని పండుని తినమాకండి అంటే తినేసింది. తినిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. మ్యాట్రిక మానవ జాతి మనం మార్పు పొందాం, మన శరీర ఆకృతులు మారిపోయినాయి, మనం ఒక కుటుంబంగా తీర్చదిరబడ్డాం. ఇప్పుడు వాక్యం అసలు స్టార్ట్ అవుతుంది. ఏందనంటే ఆదికాండము 3వ అధ్యాయము 19 నుంచి 21 వరకు చదవండి. కూర్చొని మీ కొరకే కదా. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. ఎలా అనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఎలా అనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకరి వంటివాడయ్యను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతని పంపివేశెను. హల్లెలూయా. అంటే వాక్యంలో మీకు ఏమర్థమవుతుంది? ఈ యొక్క దేవుడు మాటను ధిక్కరించినటువంటి ఆదాము అవ్వలను దేవుడు మహిమ శరీరములో నుండి మట్టి శరీరానికి మార్చినట్లుగా మనకు వాక్యం చెప్తున్నాడు. ఈ మట్టి శరీరానికి మార్చి ఆయన ఏమన్నాడంటే, మీరు నా మాటను ధిక్కరించారు కాబట్టి ఇక మీరు భూలోకంలోనే శాశ్వతంగా నేను ఇచ్చినటువంటి ఆయుష్కాలం వరకు జీవించి జాగ్రత్తగా మీరు అభివృద్ధి చెంది ఫలించి మీరు నన్ను ఘనపరచుడి అని దేవుడు వాగ్దానం చెప్పాడు. చెప్పినప్పుడు వారిని దేవుడు భూమి నుండి మరి తన యొక్క యోధన తోటలో నుండి పంపివేశాడు. తర్వాత ఏం చేశాడంటే 4వ అధ్యాయము 1-2 వాక్యాలు చదువు. అదే ఆదికాండం. ఆదాము తన భార్య అయిన హవ్వాను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనను కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హెబేలును కనెను. హెబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. చాలు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఏం తెలుసుకున్నారు? ఫస్ట్ దేవుడు ఆదామును సృష్టించాడు, తర్వాత అవ్వను సృష్టించాడు. వారిద్దరిని ఏదైనా తోటలో ఉంచితే
వారు దేవుని మాటను ధిక్కరించారు కనుక వారి మహిమా శరీరాలను తీసివేసి వారిని మట్టితో తయారు చేశాడు కాబట్టి మరలా ఆ మట్టి శరీరాన్నే వారికి ఇచ్చేసి వారిని భూమి మీదకి పంపాడు. పంపినప్పుడు ఏం జరిగింది? భూమి మీద వారి ఇరువురు ఒక ఫ్యామిలీ గనుక, ఒక కుటుంబం గనుక వారిరువురు ఏకమైనప్పుడు వారికి బిడ్డలు, సంతానం కలిగింది. అంటే ఈ భూమి మీద మొట్టమొదటిగా దేవుడు సృష్టించినటువంటి సంతానం ఏది? అవ్వ, ఆదాము. వారికి 2 కుమారులు, ఒకరు కయ్యాను, 2 హేబేలు. అంటే ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుడు సృష్టించినటువంటి మానవ లోకంలో, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ మానవ దేహంలో మరి ఒక కుటుంబంగా దేవుడు ఏర్పాటు చేసి మనల్ని ఈ భూమి మీద జాగ్రత్తగా బతకమని ఒక కుటుంబంగా పంపాడు. పంపినటువంటి మనము దేవుని వద్ద ఏం చేశామో ఈ లోకంలో కూడా అదే చేస్తున్నాం. అందుకని దేవుడు కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ యజమానుడు అంటే తల్లి, తండ్రి, బిడ్డలు ఈ లోకంలో ఎలా జీవించాలి అనేటటువంటి అంశాలను కూడా దేవుడు తర్వాత కాలాల్లో మాట్లాడాడు. అంటే భూమి మీదకి పంపించాడే కానీ వాళ్ళు ఎలా బ్రతకాలో తెలియట్లా మనుషులకి. ఇంకా తెలియకపోతునేసరికి మళ్ళీ ఆయన కొంతమంది ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. మీరు ఎలా జీవించాలి అనేటటువంటి విషయాలను మనకు తెలియపరిచాడు. ఆ విషయాలను కొన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 18 నుంచి 19 వరకు చదువమ్మా. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయముల జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను తన నెరిగి ఉన్నానెను. హల్లెలూయా. అంటే ఇప్పుడు చదవబడిన వాక్యంలో మీరు ఏం చూస్తున్నారంటే, దేవుడు అవ్వ, ఆదాములను సృష్టించిన తర్వాత భూమి మీద ప్రజలు ఎంతోమంది ఏర్పాటు చేయబడ్డారు. తర్వాత ఏం జరిగిందనంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారే కానీ దేవుని ఆజ్ఞలు ఏంటి, అసలు ఈ మానవ దేహం, ఈ మానవ జాతి ఎలా పుట్టింది, ఈ మానవ జాతికి కలిగినటువంటి కారణాలు ఏందనేటటువంటి తెలుసుకోలేక ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు త్రాగుచూ, ఎవరిష్టం వచ్చినట్లు జీవిస్తూ వాళ్ళందరూ కూడా పాపములో కొట్టుమిట్లాడిపోతున్నటువంటి సందర్భాలు అవి. అలాంటి సందర్భంలో దేవుడు అబ్రహాము అనేటటువంటి ఒక వ్యక్తిని దర్శించాడు. దర్శించి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము, నీవు ఈ లోకంలో దేవుని మాటను వినేటటువంటి వ్యక్తివి. అంటే దేవుడు స్వరాన్ని విన్నాడు అబ్రహాం. దేవుడు చెప్పేటటువంటి మాటలను గైకొనటానికి ఇష్టపడుతున్నాడు. మరి ఆనాడు ఆదామును కూడా దేవుడు సృష్టించినప్పుడు చెప్పినప్పుడు అవ్వ మాటలు విని ఆదాము తప్పు చేశాడు. ఇక్కడైతే అబ్రహాము గారు అలా చేయకుండా దేవుని మాటలను గ్రహించుకొని ఆయన ఏం చెప్తున్నాడో దానిని తన బాధ్యతగా నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని ఆయన తన బిడ్డలతోటి ఏం చెప్తున్నాడంటే, అయ్యా, ఈ లోకంలో దేవుడని ఆయన ఉన్నాడు, ఆయన పేరు యెహోవా, ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. ప్రతి ఒక్కరం కూడా దేవునిని ధ్యానం చేసుకోవాలి. ఒకరి పట్ల ఒకరు మోసాలు చేసుకోకూడదు, నీతి న్యాయాల మధ్యలో ఉండాలి అనేటటువంటి విషయాలను తండ్రి అయినటువంటి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి వివరణ చేస్తున్నట్లుగా, అంటే తల్లిదండ్రుల బాధ్యతలు ఏంటి? బిడ్డలకు మంచిని నేర్పాలి.
మంచి అలవాట్లు నేర్పాలి, మంచి ఆలోచనలు నేర్పాలి అబ్రహాం గారిలాగా. అంతేకాని చాలామంది ఏం చేస్తుంటామంటే ఈ లోకంలో ఆస్తులు సంపాదించడం నేర్చుకుంటాం, పార్టీలు కట్టడం నేర్చుకుంటాం, మరి పరిగెత్తి జనం మీద ఫైటింగ్లు చేయడం నేర్చుకుంటాం. అంతే కదా, చాలామంది అయ్యే కదా నేర్పేది. రే మనం నలుగురు కుటుంబాలు ఉన్న జాగ్రత్తగా ఉండాలా, ఏదైనా తేడా వస్తే మనం నలుగురు కలిసి కొట్టాలని, అంతేనా నేర్పేది వీళ్ళు? అదేనా కదా, 4 కుటుంబాలు కలిసి ఉండి నలుగురు కలిసి వాడిని కొట్టాలా, వీడిని వాడి కొట్టాలా, వాడొక నలుగురు ఈడొక నలుగురు మొత్తం కలిసి కొట్టుకొని ఏమవుతారు? నరకానికి పోతారు. అదేగా మనం నేర్చుకుంటుంది. కానీ దేవుడు అంటున్నాడు అబ్రహాం తోటి, అట్లా కాదు, నీ బిడ్డలు దేవుని జ్ఞానం కలిగి ఉండాలా, దేవుని భయభక్తులు కలిగి ఉండాలా, అలాగ నువ్వు నీ బిడ్డలను పెంచాలా అని చెప్తున్నాడు. సరే, నిర్గమాకాండంలోకి వెళదాం. ఆది కాండం తర్వాత నిర్గమాకాండము 13వ అధ్యాయము 5 నుంచి 9 వాక్యాలు చదివితే అక్కడ దేవుడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడో మానవుల గురించి చెప్తున్నాం. చూడమ్మా. యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాసస్థానమై యుండు పాలు తేనెలను ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నేలలోనే జరుపుకొనవలెను. 7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను. 7వ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను. పులియని వాటినే 7 దినములను తినవలెను. పులిసిన దేనియును నీ యొద్దకు కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినదేదియు నీ యొద్ద కనబడకూడదు. మరియు ఆ దినము నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తిరుచున్నానని నీ కుమారునికి తెలియజెప్పవలెను. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించుటకు ఈ ఆచారమును నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును. 9. చాలు, హల్లెలూయా. అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నాడంటే, దేవుడు మోషే ద్వారా ఐజిప్టు ప్రాంతంలో ఉన్నటువంటి మానవ జాతిని, బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలను తీసుకొచ్చాడు. అంటే ఈ వాక్యాలు మీకు ఎందుకు చెబుతున్నానంటే, తల్లి తండ్రి అయినటువంటి మానవ జాతిలో పెద్దలైనటువంటి వారు బిడ్డలకు ఏమి నేర్పాలి అనేటటువంటి సబ్జెక్టు మాట్లాడుతున్నాడు. ఆ సబ్జెక్టు భాగంగానే చెప్తున్నా. ఐజిప్టు ప్రాంతంలో బానిసత్వంలో ఉన్నప్పుడు మోషే ద్వారా ప్రయాణం వచ్చినటువంటి బిడ్డలందరికీ కూడా ఇక్కడ యెహోషువ గారు ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఇదిగో మీరు బానిసులుగా వెట్టి చాకిరీ చేస్తూ సరైన నిద్ర లేక, సరైన తిండి లేక, సరైన బట్ట లేక మనందరం ఒకప్పుడు ఐజిప్టులో బానిసులుగా ఉంటే మోషే అనేటటువంటి ప్రవక్త మనల్ని నడిపించాడు. ఆ తర్వాత నేను మిమ్మల్ని నడిపించి ఈ కానాను దేశంలోకి తీసుకొచ్చాను. కనుక మీరందరూ కూడా ఇది యెహోవా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము కనుక మనందరం ప్రతి సంవత్సరం కూడా దేవునిని ప్రార్థన చేసుకోవాలి, దేవునిని గుర్తుపెట్టుకోవాలి. 7 రోజులు ఆయనకు మనం ప్రార్థన చేయాలి అనేటటువంటి ఒక ఆచారాన్ని వాళ్ళందరూ కూడా చేశారు. ఎవరాళ్ళు? ఇశ్రాయేలీలు చేసుకున్నారు. ఐజిప్టు ప్రాంతంలో నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలీలందరూ కానాను దేశంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక గొప్ప కార్యాన్ని దేవుడికి చేశారు. అంటే తల్లి తండ్రి అనేటటువంటి వాళ్ళు, తండ్రి బిడ్డలకు తన బాధ్యతలను నేర్చుకోవాలని బిడ్డలకు చెప్తుండాలి. అంతేకాని వేరే వేరే విషయాలు మనం నేర్పకూడదు అనేది ఈరోజు వాక్య ఉద్దేశం. కాబట్టి ఇంకొక వాక్యం చూపిస్తా. సామెతల గ్రంథంలోకి వెళదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలోకి వెళ్ళి మనము
మొట్టమొదటి నుంచి చదువుకుంటా వెళదాం. ఒక 5 వాక్యాలు చదువమ్మా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి 5 వాక్యాలు చదువు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞల హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందో ఏందో అంటే, తండ్రి అనేటటువంటి ఒక వ్యక్తి తన కుమారునితో ఎలా మాట్లాడాలి, తన కుమారునికి ఏమి ఉపదేశం చేయాలి అనేటటువంటి వాక్యాలను అక్కడ సొలొమోన్ గారు రాసినటువంటి సామెతల గ్రంథాల్లో నుండి మనం చదువుతూ ఉన్నాం. ఏమంటున్నాడు? నీవు నా కుమారుడా, దయగలిగినటువంటి హృదయము కలిగి ఉండాలి, సత్యమైనటువంటి మార్గమును విడవకుండా నీ జీవితమును నువ్వు కొనసాగించాలి. ఈరోజున ఎవరైనా చెప్తారా ఈ మాటలు? దయగలిగిన హృదయము, సత్య మార్గాన్ని వెంబడించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే మాటలు ఎవరైనా చెప్తున్నారా? పోనీ మనం ఆచరిస్తున్నామా? మనలో దయ ఉన్నదా? మనలో సత్యం ఉందా? ఒక్కసారి మనం ఆలోచించాలేడా. కాబట్టి కుటుంబం అన్న తర్వాత పెద్దలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ మన బిడ్డలకు ఏమి నేర్పాలి అనేటటువంటిది దేవుడు ఈ వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మనుషులమైన మనము ఏమి నేర్చుకుంటున్నాము, మన బిడ్డలకు ఏమి నేర్పుతున్నాము అని అంటే, వాస్తవంగా ఈ రోజున దేవుని వాక్యానుసారంగా మనం ఏమి చేయలేకపోతున్నాము, మనం చేయలేకపోతున్నాము. అలానే మన బిడ్డలకు కూడా మనము నేర్పుకోలేకపోతున్నాం. మొట్టమొదటిగా ఏం చెప్పాడు? నువ్వు దయగలిగినటువంటి హృదయము కలిగి ఉండాలి, నీతిని సత్యమునే నువ్వు చెయ్యటానికి ఇష్టపడుతూ ఉండాలి. కాబట్టి అవి నీ హృదయమునందు వాటిని నువ్వు రాసుకోవాలన్నాడు. ఎక్కడ రాయాలా? పుస్తకాల్లో రాయమన్నాడా? ఎడన్నా బోర్డుల మీద రాయమన్నాడా? ఫ్లెక్సీల మీద రాయమన్నాడా? మందిర గోడల మీద రాయమన్నాడా? ఎక్కడ రాయమన్నాడు? నీ హృదయం అనేటటువంటి పలక మీద రాసుకో. అవి ఎలాగో నీకు ఉపయోగపడతాయి అంటే, నీ నుదుటిన ఉన్నటువంటి నీ కనుబొమ్మల మధ్య ఒక సుక్కాణిలాగా నీకు ఉపయోగపడతాయి. ఎందుకంటే ఒక వ్యక్తి దయ కలిగి నీతి మార్గములో నడుస్తున్నప్పుడు దేవుడు అతడిని ఆశీర్వదిస్తాడు. ఈ మనుష్యులు ఒకవేళ పట్టించుకోకపోయినా పర్వాలేదు, ఈ మనుష్యుడికి అతడు అగపడకపోయినా పెద్దగా ఇబ్బంది లేదు. కానీ అతడు చేస్తున్నటువంటి ఆ యొక్క నీతి, దయ, సత్య మార్గాలను బట్టి దేవుని ఆశీర్వాదం నీకు మెండుగా లభించిద్ది. ఈ మనుషులు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుని దయ నీకు కలిగి ఉంటుంది. నా కుమారుడా, నా మాటను, నువ్వు దయ కలిగి ఉండాలి, సత్యంలోనే ఉండాలి అని బోధిస్తున్నాడు. 6 నుంచి ఒక 5 వాక్యాలు మరలా చదువు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును
నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు వాక్యాల్లో? మరలా చాలామంది ఈ లోకంలో ఏంటంటే కొంచెం పెద్దోళ్ళు అయిందాకేమో అమ్మా నాన్న ఏం చెప్తే అదే అంటారు. వాడి జ్ఞానం వచ్చిందాక, అంటే కాస్త వాడికి 18 సంవత్సరాలు వచ్చి 16 సంవత్సరాలు వచ్చిందాక అమ్మ నాన్న ఏం చెప్పినా మెలకుండా వింటారు. నిజమే అమ్మా, నిజమే నాన్న, అరే ఆ పని చేయరా పోతాడు, ఈ పని చేయరా పోతాడు, అన్నీ చేస్తాడు. కానీ 18 ఏళ్ళు దాటంగానే 20 తగులుతుందనగానే వాడు ఆలోచన మారిపోయింది. మారిపోయి ఏంది రోజు నాకే పని చెబుతావు, వాళ్ళు ఏడైంది ఇంకొకటి ఇంటో వాడికి కూడా చెప్పు, ఆ అమ్మాయి లేదా ఆ అమ్మాయి చెప్పు అని ఇట్లాగా రివర్స్లో మాట్లాడటం మొదలు పెడతాడు. ఎందుకు? తను జ్ఞానినయ్యాను అనుకుంటాడు, నేను గొప్పవాడినయ్యాను అనుకుంటాడు, నా అంతటా నేను అన్నీ చేయగలుగుతున్నాను అనుకుంటాడు. కాబట్టి నేను ఏది చేసినా చెల్లిద్దు అనుకుంటాడు. అనుకొని మొట్టమొదటిగా ఏం మొదలు పెడతాడంటే అమ్మా నాన్న మీదే రివర్స్ అవుతాడు. అవును కదా? నేను చేయను, నేను చెందను, నేను ఒక్కడిని ఎందుకు చేయాలా, వాడు కూడా చేయాలా అంటాడా లేదా? కంపల్సరిగా అంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీ జ్ఞానమును నీ తెలివితేటలను ఇక్కడ ప్రదర్శించబాకు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గమును ఎతికి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకొని దేవుని మార్గములో నువ్వు నడవవలసిన బాధ్యత నీకున్నది. అప్పుడు దేవుని ఆశీర్వాదం నీకు వచ్చింది. ఇప్పుడు దేవుని జ్ఞానం తెలిసినటువంటి బిడ్డ ఏం చేస్తాడు? దేవుని వాక్యాన్ని తెలుసుకున్న బిడ్డ ఏం చేస్తాడు? తల్లిదండ్రులని తన జీవిత కాలము ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు. అదే దేవుని జ్ఞానము లేనటువంటి బిడ్డ ఇదిగో ఈ విధంగా మాట్లాడతాడు. తన సొంత జ్ఞానంతో, తన సొంత ఆలోచనలు అన్నమాట. అంతే కదా? దేవుడు పండు తినమాకండి, మీ మహిమ శరీరం కోల్పోతాడు అని చెప్తే అవేం చేసింది? ఊరిగా ఆయన అంతే చెబుతాడులే కానీ తోట మందే మనల్ని అన్నీ తినమన్నాడు, అది తింటే ఏమైంది అని ధిక్కరించిందా లేదా? వినలా దేవుడు మాట వినలా, తీసుకొని తినేసింది. మళ్ళీ అయ్యగారికి కూడా పెట్టింది. తీరా ఏమైంది? ఇద్దరు మహిమ శరీరాన్ని కోల్పోయి మానవ శరీరాన్ని ధరించారు. ఈ రోజున మన అందరం కూడా మట్టితో తీసినటువంటి మానవ శరీరంలో ఉన్నాం. ఈ శరీరము ఆదాము నుండి మనకు సంక్రమించి ఉన్నది. కానీ ఆదాముతో ఉన్నటువంటి అవ్వ చేసినటువంటి ఆ చిన్న పొరపాటు వలన ఈ యొక్క సంకల్పం జరిగింది మనందరికీ. కానీ దేవుడు ఇంకా ఏం చేస్తున్నాడంటే, తల్లిదండ్రులుగా మీరు బాధ్యత తీసుకున్నారు, భూమి మీదకి వెళ్ళారు, బాగానే ఉంది. నాకాడ చేసిన తప్పి అక్కడ కూడా చేసుకుంటున్నారు. ఒకళ్ళనొకళ్ళు మీరు మోసాలు చేసుకుంటున్నారు, దగాలు చేసుకుంటున్నారు. ఎట్లయితే మీ కుటుంబాలు పతనం అయిపోతాయి, మీరందరూ సర్వనాశనం అయిపోతారు. అట్ట కాదు, ఇదిగో కొన్ని ఆజ్ఞలను నా ప్రవక్తల ద్వారా, నా భక్తుల ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. వాటిని మీరు తెలుసుకొని ఆచరించినట్లయితే మీ కుటుంబాలు వర్ధిల్లుతాయి, మీరెంతో మేలుకరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు, మీ యొక్క కుటుంబాల్లో శాంతి సమాధానము దేవుడు చూపిస్తాడని చెప్పేసి ఇట్లాంటి వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున తల్లిదండ్రులు అయినటువంటి మనము బిడ్డలకు ఏమి నేర్పుతున్నాం, అసలు మనమేమి నేర్చుకున్నాం అనేటటువంటిది మనందరం ఒకసారి ఆలోచించవలసిన వాళ్ళమై ఉన్నాం.
కాబట్టి ఈనాడు మనము దేవుణ్ణి గుర్తెరిగాం. ఈ వయసుకు మనం దేవుణ్ణి తెలుసుకున్నాం. అసలు దేవుని ఆజ్ఞలేంటి, దేవుని ఆలోచన ఏంది, దేవుని యొక్క విధానాల్లో మన జీవనాన్ని ఎలా గడపాలి, మనం ఎలా దేవునిలో ఎదగాలి, మనం ఎదిగి మన బిడ్డలను ఎలా ఎదిగించాలి అనేటటువంటి విషయాలను కూడా మనం ఈరోజు తెలుసుకోవాలి. అందుకే ఈ వాక్యాన్ని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి మనము మన బిడ్డలకు ఏమి నేర్పాలనేది ముందుగా మనం తెలుసుకోవాలి. ఇది వాస్తవంగా నా కుమారుడా అని దేవుడు మానవ జాతిని ఉద్దేశించి చెబుతున్న మాటలు. అంటే త్రోటు తల్లిదండ్రులైన మనకి, మన బిడ్డలకి, అందరికీ వర్తిస్తాయి అని అర్థం. అంటే మనం తల్లిదండ్రులం కదా, ఈ మనకు కాదులే, మన బిడ్డలకు అనుకోబాకండి. అర్థం చెప్పిన మాట. దేవుడు నా కుమారుడా అన్నాడు అంటే ఎవరిని? మనందరినీ. మనం తల్లిదండ్రులు అయినప్పటికి కూడా మనం దేవుని బిడ్డలమే కదా. కాబట్టి మనందరితో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా నీ ప్రవర్తన మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ విధానాలను మార్చుకో. అప్పుడు దేవుని ఆశీర్వాదం నీకుంటుంది, నీ బిడ్డకి ఆశీర్వాదం ఉంటుంది అనేటటువంటి విషయాలను తల్లిదండ్రులమైన మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. మన తర్వాత మన బిడ్డలకు అవి నేర్పాలి. సరే, ఇది తండ్రి బాధ్యతగా దేవుడు వాక్యం చెప్తున్నాడు. మరి తల్లిదండ్రులు కూడా, తల్లిదండ్రుల్లో తల్లి బాధ్యత ఎంతవరకు ఉంటుందని అంటే ఆ వాక్యం కూడా మీకు చూపిస్తా. సామెతల గ్రంథం, అదే సామెతల గ్రంథంలో 31వ అధ్యాయాన్ని మనం చూద్దాం. 31వ అధ్యాయము మొట్టమొదటి నుంచి 4 వాక్యాలు చదువు. సామెతల గ్రంథము 31వ అధ్యాయము. లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోశక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును. నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు ఆదిరాజులకు తగదు. మద్యపానాశక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మారుతురు. దీనులకందరికీ అన్యాయము చేయుదురు. ప్రాణము పోవుచున్న వానిని మద్యము నియ్యుడి. మనోవ్యాకులము గలవారికి ద్రాక్షారసము నియ్యుడి. వారు తాగి తమ పేదరికమును మరుతురు, తమ శ్రమను ఇక తలంచుకుందురు. హల్లెలూయా. సరే, మొట్టమొదటిగా ఏం చెప్తుందో తల్లి అసలు బిడ్డకి ఏం నేర్పాలా? తల్లి నేర్పేటటువంటి మొట్టమొదటి వాక్యంలో ఏం చెప్పాడు? దేవుని యొక్క ఉపదేశంలో ఆమె ఏమందంటే, ముఖ్యంగా మానవ జాతిలో పురుష జాతి చేసేటటువంటి పాపాలలో మొట్టమొదట పాపం ఏంటంటే స్త్రీల పట్ల మరి అసభ్యంగా, స్త్రీల పట్ల మరి దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ముందు దాగటం తర్వాత కట్టడం లేదు. చూడండి, యుక్త వయసు రాగానే, యవన స్థితిలోకి రాగానే మగబిడ్డలు ఆటోమేటిక్గా గ్రామాల్లో తన తోటి పిల్లలైనటువంటి ఆడపిల్లలను అపహేళన చేస్తూ వాళ్ళను కించిపరుస్తూ, వాళ్ళను అవమానపరుస్తానికి, వాళ్ళను ఇబ్బంది పెడతానికి ప్రయత్నిస్తుంటారు. అంతేనా కదా? మగపిల్లలు చేసే మొట్టమొదటి పని అదే. దేవుని యందు విశ్వాసము లేనటువంటి బిడ్డలు ఈ పనులు ఎవరు చేస్తుంటారు? దేవుని జ్ఞానము లేని బిడ్డలు, దేవుని జ్ఞానాన్ని తెలుసుకోలేని బిడ్డలు ఏం చేస్తుంటారంటే ఆ యొక్క స్త్రీల పట్ల వాళ్ళ వ్యవహార ధోరణ చాలా రాంగుగాను ఇబ్బందికరంగాను ఉంటుంది. కాబట్టి తల్లి మొట్టమొదటిగా ఏం చెప్పాలా? అయ్యా, నువ్వు యవన స్థితిలోకి వచ్చావు, పెద్దవాడివి అయ్యావు కనుక నీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి నీ తోటి స్త్రీల పట్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా నీ చెల్లిలాగా, నీ అక్కలాగా భావించాలి. ప్రతి ఒక్కరిని నువ్వు గౌరవించాలి అనేటటువంటి విషయాన్ని తల్లి మొట్టమొదటిగా తన బిడ్డతోటి బోధించుకోవాలి. అదే వాక్యం చెప్తున్నాడు ఆడ.
మరి తల్లి ఆ మాటలు చెప్తున్నప్పుడు బిడ్డ విని దాని ప్రకారంగా నడుచుకోవటానికి అతను కూడా తన హృదయాన్ని మార్చుకోవాలి. అప్పుడు తర్వాత కాలాల్లో కొంచెం వెళ్ళిన తర్వాత యవ్వన స్థితి దాటిన తర్వాత మధ్య వయసులోకి వెళ్ళినప్పుడు ఏం జరిగిద్దంటే, తనకున్నటువంటి మానసిక బాధల వలన మానవ జాతి మత్తు పదార్థాలకు బానిస అవుతూ ఉంది. మరి నాడు గమనిస్తే మరి చాలా పెద్దవాళ్ళు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఈ రోజున మత్తు పదార్థాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. కారణం ఏంటంటే, వారు మాకేదో బాధ కలుగుతుంది, మేమేదో శోధనలో ఉన్నాం, మేము తట్టుకోలేని బాధలో ఉన్నాము అని ఏదో సాగులు చెప్తూ తన జీవితాలను దొర్లిస్తున్నారు. నిజానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డను చిన్నతనము నుండే దేవుని మార్గంలో ఎదిగించినప్పుడు, దేవుని మార్గంలో తనను నడిపినప్పుడు, దేవుని యొక్క రెక్కల నీడలో బిడ్డలను మనం పెంచినప్పుడు వారు అలాంటి చెడు పనులకు అలాగనే ఆ దుర అలవాట్లకు వారు బానిసలు కారు. ఎందుకు కారు? వారు ఏ సమస్య వచ్చినా, ఎంత ప్రాబ్లం వచ్చినా దేవుని దగ్గర మొరపెడతాం నేర్చుకుంటారు, దేవునితో ప్రార్థన చేయటానికి ఇష్టపడతారు, దేవుని సన్నిధిలో సాగిలపడి కన్నీరు కారుస్తారు. అంతేకాని వేరే విధంగా వాళ్ళ యొక్క ఆలోచనలను తీసుకెళ్ళి వాళ్ళ విధానాలు వేరే రకంగా పంపించుకోరు. ఈ రోజున మరి మనం మన బిడ్డలకు చక్కటి భోజనాలు పెడుతున్నాం, మాంసాహారాలు వేసి భోజనాలు పెడుతున్నాం, పరమాణాలు వేసి భోజనాలు పెడుతున్నాం, చక్కని గుడ్డలు కొట్టించుకుంటున్నాం, అన్నీ బాగా చదివిస్తున్నాం, చదువులు బాగా నేర్పిస్తున్నాం. కానీ దేవుని జ్ఞానాన్ని మనం నేర్పుతున్నామా? దేవుని వాక్యాన్ని మనం నేర్పుతున్నామా? దేవుని జ్ఞానాన్ని మన బిడ్డలతో మనం మాట్లాడగలుగుతున్నామా అని ఒకసారి మన అంతరంగములతో మనందరము ఆలోచిద్దాం. అందుకనే తల్లి మొట్టమొదటిగా బిడ్డలను సరైనటువంటి మార్గములో నడిపించటానికి తల్లి మొట్టమొదటిగా కంకణం కట్టాలా. ఎందుకంటే తండ్రి తన యొక్క కుటుంబ రక్షణ కోసం, తన కుటుంబ పోషణ కోసం అహర్నిశలు ఉదయం నిద్రలేసి నుంచి సాయంత్రం వరకు కాయ కష్టం చేయటానికి పొలం పనులు చేస్తూ, ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ తండ్రి అనేక ప్రాంతాల్లోకి వెళుతూ ఉంటాడు. మరి ఎక్కువగా బిడ్డలు ఎవరి దగ్గర ఉంటారు? తల్లి చెంతనే పెరుగుతూ ఉంటారు, తల్లి దగ్గరే వస్తుంటారు. కాబట్టి తల్లి మొట్టమొదటిగా బాధ్యత తీసుకొని దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి స్త్రీ తన బిడ్డలకు కూడా మంచి మాటలను, మంచి ఆలోచనలను, మంచి నడవడికను నేర్పుతుంది. తనే రాంగ్ స్టెప్లో ఉంటే, తనే బలహీనతలో ఉంటే బిడ్డలకు అందిస్తుందా? కాదు కదా. అందుకని వాక్యము సెలవిస్తా ఉంది. అసలు బిడ్డల బాధ్యత ఏంటి, బిడ్డలు ఎలా ఈ లోకంలో జీవించాలి అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఓసారి నిర్గమాకాండము 20వ అధ్యాయం చదువు. నేను చెప్పిన మాటలు నిర్గమాకాండము 20వ అధ్యాయంలోని చదువు. అక్కడ మాట చెప్పానులే, ఇప్పుడు చెప్పింది చదువు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై ఉండునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచారింపకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు వాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యొద్దనైనను అతని గాడిదనైనను నీ పొరుగు వారి దగును దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు? మొట్టమొదటిగా బిడ్డలకు ఏం చెప్పాడంటే, అయ్యా మీకు జన్మనిచ్చినటువంటి మీ తల్లిదండ్రులను నీ జీవిత కాలమంతా కూడా నీవు సేవ చేసినట్లయితే నీవు దీర్ఘాయుష్వౌదువు అని వాక్యం చెప్తున్నాడు. నిజంగా ఈ రోజున ఎంతమందిని మన తల్లిదండ్రుల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటున్నాం? చాలామంది అంటారు, అయ్యో మా అమ్మా నాన్న సంగతి మీకు తెలియదులే, వాళ్ళకి ఎంత చేసినా మేము నచ్చదు,
మేము ఎంత సేవ చేసినా వాళ్ళు మమ్మల్ని చేదరించుకుంటారు, మేము ఎంత పని చేసినా వాళ్ళు మమ్మల్ని మెచ్చుకోరు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇలా ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఎక్కువ మంది అందే చెబుతారు. ఏంది అబ్బాయి మీ అమ్మ మీ నాన్న చూడలేదంటే ఇదే స్టోరీ వాళ్ళు చెప్పేది. మా అమ్మ ఉందే, మా అమ్మకి అసలు నేను నచ్చను, మా చిన్నోడు అంటే ఇష్టం అని చెబుతుంది. వాడు పెద్దోడు అంటాడు, ఆడేమో ఈడి మీద వంక పెడతాడు, ఈడేమో వాడి మీద వంక పెడతాడు. ఇద్దరు కొడుకులు కూడా అమ్మ నాన్న మీద వంక పెట్టుకొని ఈ చిన్నోడేమో చూడ్డు, పెద్దోడు చూడ్డు, ఇద్దరు చూడరు. లాస్ట్కి పాపం వాళ్ళ బతుకులు ఏమవుతాయి? ఈ అనాథ శరణాలయాలకో ఆశ్రమాలకో వెళ్ళాల్సిన పరిస్థితి, లేకపోతే ప్లాట్ఫారాల మీద వాళ్ళ జీవన విధానాలు కొనసాగుతున్నాయి. కానీ వాడు గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం చేసిందే రేపు మన బిడ్డలు మనకు చేస్తారు. అది మాత్రం 100% నిజం. తల్లిదండ్రులను నువ్వు గౌరవించాలి, వాళ్ళను నువ్వు ప్రేమించాలి, వాళ్ళను నువ్వు సేవించాలి అనేటటువంటి మాట దేవుడు ఇంత కఠినంగా ఎందుకు చెప్తున్నాడు? ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏమంటుంటారంటే తల్లిదండ్రుల్లో కొన్ని లోపాలు ఉంటాయి, అంతర్గతంగా ఇంటర్నల్గా కొన్ని లోపాలు ఉంటాయి. తల్లికి ఉండే లోపం తల్లికి ఉంటుంది, తండ్రికి ఉండే లోపం తండ్రికి ఉంటుంది. నేను కాదంటలా. కానీ ఇక్కడ నువ్వేం చేయాలి? వాళ్ళ లోపాలను ఎత్తి చూపాలా, వాళ్ళ కుమారుడిగా వాళ్ళకి సేవ చేయాలా? ఆలోచిస్తే ఒకసారి. వాళ్ళు లోపాల్లోనే ఉన్నారు, వాళ్ళ ప్రవర్తనలో మార్పు ఉంది, వాళ్ళ ఆలోచనలో మార్పు ఉన్నాయి, నీ మీద ప్రేమ తక్కువగానే ఉన్నారు, ఏదో ప్రేమలో ఉన్నారు అనుకుందాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? అయినా నువ్వు ప్రేమించాలంటున్నాడు, అయినా నువ్వు సేవ చేయాలంటున్నాడు. మరి ఎందుకు ఆ మాట పలుకుతున్నాడు దేవుడు అంటే, ఈ లోకంలో ఈ దేహాన్ని వాళ్ళు నీకు ఇచ్చారు, ఈ దేహంలో జీవవాయువుని ఊదినోడి నేనే. నా సంగతి తర్వాత మొట్టమొదటిగా ఈ దేహాన్ని నీకు తయారు చేసింది తల్లేగా, అంతేనా? తల్లి గర్భములో రూపింపబడి పిండంగా అభివృద్ధి చెంది ఒక బిడ్డగా రూపాంతరం చెంది బయటకు వచ్చావుగా. నిన్ను మోసి కన్నారుగా, కష్టపడి తండ్రి సాకాడుగా, పెంచి పెద్ద చేశాడుగా. కాబట్టి ముందు వాళ్ళ కన్న రుణాన్ని నువ్వు తీర్చుకోమని దేవుని వాక్యం కూడా చెప్తుంది ఇక్కడ. అది మొట్టమొదటిగా మనం గమనించాలి. తల్లిదండ్రులు కొంచెం ఇబ్బందికరంగా వాళ్ళ ఆలోచనలు పద్ధతులు మార్పుగా ఉంటే నువ్వు నిజాయితీగా ఉండాలి, నువ్వు న్యాయంగానే ఉండాలి. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఏంటంటే అది రాముడు యొక్క తండ్రి గారికి దశరథ మహారాజు గారికి ఎంతమంది భార్యలో చెప్పండి? 3 ఉన్నారు ఆయనకి. రాముడికి ఎంతమంది భార్యలు అంటే మనం సబ్జెక్ట్ అది కాదు, ఊరక చెప్తున్నా మీకు. వాళ్ళని గురించి ప్రస్తావన ఎందుకు చెబుతానంటే సబ్జెక్ట్ తెలియాలని చెప్తున్నా. ఆయన తండ్రి అనేటటువంటి వ్యక్తి 3 భార్యలను సేవించి తీసుకుంటే కుమారుడు ఏం చేశాడు? జ్ఞానవంతుడై దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి రాముడు ఏం చేశాడంటే తండ్రి చేసినటువంటి తప్పును చేయకుండా తను మాత్రం ఏకప్రతినివతతోటే జీవించాడు. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎందుకు చేశాడు ఈ పని అంటే దేవుని స్వరాన్ని విన్నాడు, ఆయన కూడా దేవుని జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. అది తప్పుడు మార్గం. బహుభార్యలు, 1, 2, 3 తీసుకోవటం అనేటటువంటిది తప్పుడు మార్గం. దాని వలన కుటుంబాలు శాపాలుగా మార్చబడతాయి, దాని వలన కుటుంబాలు బలహీనపడతాయి. అది తెలుసుకున్న ఈయన ఏం చేశాడు? ఏకప్రతినివతాన్ని చేసుకున్నాడు. ఇప్పుడు దశరథ మహారాజు గారు ప్రపంచానికి వెలుగై వచ్చాడా? రాముడిని వెలుగై చూస్తారు ఈ లోక ప్రజలు? చెప్పండి. మన భారతదేశం సంగతి చెప్తున్నా. ఇప్పుడు దశరథ మహారాజుని ఎవరైనా ప్రార్థన చేస్తారా? మన హైందవ స్త్రీలు, మన హిందువులందరూ కూడా పొరపాటును కూడా ఆయన ఎవరు అనరు. అసలు ఆడవాళ్ళు అయితే అసలు పట్టించుకోరు ఆయన్ని. ఎందుకంటే ఆయనకు 3 ఉన్నారు, ఆయన జోలి పోయామంటే మా ఆయన కూడా 3 తెస్తాడంటారు. అవునా కదా? చెప్పండి. కానీ రాముడు మాత్రం అందరూ స్త్రీలు నాకు రాముడు లాంటివాడే కావాలా, ఎందుకు? నాకే భజన చేస్తాడు, హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేయండి.
ఎందుకు చెప్పానంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే, తండ్రి కొంచెం తేడాగా ఉన్నప్పటికి కూడా బిడ్డ సన్మార్గంలో జీవించాడు అనేది చెప్పటానికే ఇక్కడ సబ్జెక్టు. మనం రాముడి గురించో దశరథుని గురించో తెలుసుకోవాలని కాదు, మీకు అర్థమయ్యేలాగా ఉంటుందని చెప్పి ఆ యొక్క పాయింట్ని ఇప్పుడు చెప్తా. నేనేం చెప్తున్నాను, తల్లిదండ్రులు కొంచెం తేడాగా ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో మనం మాత్రం రాముడు ఆలోచనలు కలిగి ఉండాలా. అంటే దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలా, అంటే బైబిల్ని తెలుసుకోవాలా, అంటే దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలా. దేవుని మాటలు ఏం చెప్తున్నాయి, దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది మనం తెలుసుకొని, తల్లిదండ్రులని మనం ఆదర్శంగా తీసుకోకుండా మన దేవుని వాక్యాన్ని మనం ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలా. అప్పుడు ఏం జరిగిద్దంటే, చూడండి, ఈ యొక్క నీతి న్యాయము సత్య మార్గంలో నివసించినటువంటి బిడ్డ మూలంగా తల్లిదండ్రులకు కూడా గౌరవం వచ్చింది. రాదండి? మంచి కుమారుడు, మంచివాడు, నీతిని న్యాయాన్ని దయహృదయము కలిగి ప్రేమ కలిగి అందరి పట్ల మంచివాడు అనిపించుకుంటున్నటువంటి కుమారుడిని తల్లిదండ్రులను కూడా పొగుడుతారు. అందరూ పొగడరా? చాలా అంటారు. ఎంత కొడుకును కన్నారో, తల్లిదండ్రులు మంచోళ్ళయ్యా. వాళ్ళు మంచోళ్ళు కాదు నిజానికి, కానీ వాళ్ళకు కూడా మంచి వస్తుంది. ఎట్లాగా? తన కుమారుడు వలన వచ్చిద్దా లేదా? ఆలోచన చేయండి. కాబట్టి ఈరోజున వాక్య ఉద్దేశం ఏంటంటేనండి, తల్లిదండ్రులమైనటువంటి మనము మన బిడ్డలకి ఏమి నేర్పుతున్నాం, కుటుంబంలో మన బాధ్యత ఏంటి, మనం ఏం చేస్తున్నాము, మన బిడ్డలకు ఏమి నేర్పుతున్నాము అనేటటువంటిది మొట్టమొదటిగా మనం నేర్చుకోవాలి. అదే ఈరోజు వాక్య ఉద్దేశాల్లో ముఖ్య ఉద్దేశాన్ని మీకు వివరిస్తా ఉన్నా. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఆ తర్వాత అసలు కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎలా జీవించకూడదు, వాళ్ళు అలా జీవిస్తే వాళ్ళ జీవితాలు ఎలా మారిపోతాయి, వాళ్ళ జీవితాలతో పాటు వాళ్ళ కుటుంబం ఎలా మారిపోతుంది అనేటటువంటి విషయాలను కూడా కొన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20 నుంచి ఒక 5 వాక్యాలు చదువు. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును ఈ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించుచు. హల్లెలూయా. అర్థమవుతున్న వాక్యంలో ఏందో? దేవుని వాక్యంలో ఏంటంటేనండి, మొట్టమొదటిగా ఆదామును మీకు ఎందుకు చెప్పానంటే, దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆదాము దేవుడు మాట విన్నాడు. దేవుడు మాటిని పక్షులకి పేర్లు పెట్టాడు, జంతువులకి పేర్లు పెట్టాడు, అన్నిటికీ పేర్లు పెట్టాడు, హ్యాపీగా ఉన్నాడు, ఒక రకంగా బాగానే ఉన్నాడు మనోడు. ఎవరో? ఆదాం. అయితే వాళ్ళకి ఏం జరుగుతుందంటే, పక్షి, జంతువు లేకపోతే వృక్షాలు ఇవన్నీ తనలా లేవు, అంతే కదా. తనలా అంటే తను మాట్లాడుతున్నాడు, తనతో మాట్లాడే శక్తి మూగజీవుల కాడ లేదు, తనతో ఆడుకునే శక్తి ఆ మూగజీవుల కాడ లేదు. అందుకనే ఆదాము వేదనలో ఉన్నాడు. దానిని గ్రహించిన దేవుడు ఏం చేశాడు తెలివిగా, ఆదాము సంతోషంలో ఉండాలని, ఆదాము సంతోషంగా ఉండాలని ఆదామును నిద్రలోనికి పంపించి ఆదాము ఎముకలలో నుండి ఒక ఎముకను తీసి ఒక చక్కటి స్త్రీని చేశాడు. అదేనా జరిగింది? అవ్వ ఎట్ట తయారైంది? ఆదాము శరీరములో నుంచి తీశాడు, మట్టిలో నుండి తీయలా. యేసుక్రీస్తు వారు కానీ దేవుడు యెహోవా గారు కానీ ఏం చెప్తాడు? మట్టి నుండి మానవ దేహాన్ని తీశానన్నాడు కానీ స్త్రీని తీయలా. స్త్రీని ఎక్కడి నుంచి తీశాడు? మానవ దేహంలో పురుషుడిలో నుండి బయటికి తీశాడు.
మానవుని ఎముకలలో ఉన్నటువంటి పురుషుడి ఎముకలలోని బయటికి లాగి ఒక స్త్రీని అందంగా చేసి ఆదాము ముందర పెట్టాడు. అప్పుడు ఆదాము ఏం చేశాడు? హ్యాపీ, సంతోషపడ్డాడు. ఎందుకు? ఈమె ఎవరు? నాలాగే ఉంది, కానీ నాకంటే కొంత మార్పుగా ఉంది. మరి ఆదాము ఏమో మీసాలు గేసాలు గడ్డాలు కలిగి ఉంటాడు, అంతే కదా. మరి స్త్రీ ఎలా ఉంటుంది? మీసాలు గడ్డాలు ఏముండవు, చక్కని బొమ్మలాగా అందంగా తయారు చేశాడు, సౌందర్యవంతురాలా తయారు చేశాడు, ఆ ముందలు పెట్టాడు. మీరు గమనించండి, మనకు చక్కటి బొమ్మ చూపిస్తే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక అందమైన బొమ్మ కానీ ఒక అందమైన ఫోటో చూస్తే మనకి ఎంత ఆనందం వేసేది, ఆనందం వేయదా? అట్లానే ఆదాము కూడా సంతోషపడ్డాడు. అరే, నిన్నటిదాకా లేదే ఈ మనిషి, భలే ఉందే, ఎక్కడి నుంచి వచ్చిందో అనుకున్నాడు. కానీ వాస్తవానికి దేవుడు ఏం చేశాడు? ఆదామును సంతోష పెట్టాలని తన శరీరంలో నుండే తీసి తయారు చేశాడు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది? ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటున్నాడు? ఒక స్త్రీ పురుషుడిలో నుండి తీయబడినది కాబట్టి స్త్రీ ఎప్పుడు కూడా పురుషుడిని గౌరవించాలి అని, పురుషుడుకు తగ్గి ఉండాలి అని, పురుషుడిని ప్రేమగా చూసుకోవాలి అని, పురుషుడిని చాలా ఆప్యాయతలో తన బాధ్యతగా తీసుకువెళ్ళాలనేటటువంటి వాక్యాల్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. మరి ఈనాడు మనం గమనించినట్లయితే ఈ లోకంలో ఎంతమంది స్త్రీలు ఎంతమంది పురుషులను మరి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఎంతమంది స్త్రీలు మరి భర్తల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటున్నారు. ఇవన్నీ కూడా మనము వాక్యం ద్వారా తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి మనము, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము మరి గౌరవంగా ఒకళ్ళ పట్ల ఒకళ్ళం లేకపోతే మన బిడ్డలు మన పట్ల గౌరవంగా ఉంటారండి? ఉంటారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అదే ఇక్కడ వాక్యం కూడా చెప్తుంది. తల్లిదండ్రులమైన మనం ఎలా జీవించాలంటే ముఖ్యంగా తల్లి పాత్ర, స్త్రీ పాత్ర ఏంటంటే పురుషుడిని ఎప్పుడు కూడా గౌరవించాలి. తను తెలివితేటలు కలిగిన వాడు కావచ్చు, తెలివితేటలు లేనివాడు కావచ్చు, అజ్ఞాని కావచ్చు, అమాయకుడు కావచ్చు, ఎర్రిబాగులోడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, భర్త అనేటటువంటి పోస్టులో ఉన్నటువంటి ఒక వ్యక్తిని స్త్రీ గౌరవించి ఘనపరిచి అతని పట్ల సేవలు చేయాలి. ఎందుకు అంటే నీ భావితరాల నీ బిడ్డలు కూడా ఒక సన్మార్గంలో జీవించాలి అంటే, నీ భావితరాల నీ బిడ్డలు కూడా ఒక మంచి మార్గంలో జీవించాలంటే ఇది నువ్వు నేర్చుకొని చేస్తే ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలు కూడా అలాగనే మొదలు పెడతారు. నువ్వే రాంగ్ స్టెప్లో పోతుంటే మనోళ్ళు సామెతలు వేస్తుంటారు అప్పుడప్పుడు. ఏం సామెతలు చెప్పండి, నాకు పెద్దగా రావు అంటుంటారులే. బర్రె పోయి సేలో మెత్తే చెప్పండి, మీకు వచ్చులే. బర్రె పోయి సేలో మెత్తే దోడాడ మేసిద్ది, గట్లు మేసిద్దా? చెప్పండి, నాకు తెలుసులే, అందరికీ తెలుసు ఇది. మరి వాక్యం ఏం చెబుతుంది? తల్లిదండ్రులు ఎలా ఉండాలి అనేది మనకు ప్రశ్నిస్తుంటే, మరి తల్లిదండ్రులమైన మనం ఎలాగ ఉండాలో కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ జనరేషన్ కూడా మూమెంట్ మారుద్ది. ఇదే రాంగ్ పోతే ఇక అది ఎక్కడ ఉంటుంది? అసలు ఇడిపోయిద్దో గాలికి, తొలిగాలికే పోయిద్ది. కాబట్టి ఈనాడు మనందరం జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని మందిరాల్లోకి వెళుతున్నాం, దేవుని ఆరాధనలు చేస్తున్నాం, దేవునితో మనం జీవిస్తున్నాము అంటే దేవునిలో ఏమి నేర్చుకుంటున్నాం, దేవుని సన్నిధికి వెళ్ళి మేము ఏమి నేర్చుకుంటున్నాం, ఏమి చేస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం. ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడు అయిన యేసయ్యా, ఈ పాదములో పొందున్నాను. ఘనమైన నీ నామానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన, మరి రోజు పరిశుద్ధ దినం ఆదివారంలో నాయన నీ బిడ్డలమైన మేము నా తండ్రి నీ సన్నిధిలో కూడుకొని నేను ప్రార్థన చేయుటకు నా తండ్రి నీ సన్నిధిలోకి వచ్చాం. అయ్యా, నువ్వు మాతో మాట్లాడావు. ఈ దినాన ఈ వాక్యముల నుండి నీ పరిశుద్ధ ఆత్మచేత నువ్వు మాట్లాడావు ప్రభువా. ఈ లోకాన్ని సృష్టించావు అవుని ఆదాముగా. అయ్యా, వారిని ఎలా సృష్టించావో నీకు తెలుసు తండ్రి.
వారు నీ మాటను ధిక్కరించినప్పుడు మహిమా శరీరాన్ని విడిచిపెట్టి మానవ శరీరం మట్టిగా మార్చబడింది. ఈనాడు మేము కూడా ప్రభువా ఆ మట్టి శరీరాలను అనుభవిస్తూ దేవుని ఆజ్ఞలు ధిక్కరించుకుంటూ మా కుటుంబాన్ని శాపాలుగా మార్చుకుంటూ మా బ్రతుకులని కూడా నరకానికి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు మేము గమనిస్తా ఉన్నాం. ఇలాంటి సమయంలో నాయనా నీ వాక్యంలో నువ్వు మాట్లాడావు అయ్యా. ఆది కాండంలో నుంచి నువ్వు మాట్లాడావు, సామెత గ్రంథంలో నుంచి మాట్లాడావు నా తండ్రి, నిర్గమాకాండంలో నుంచి మాట్లాడావు, మార్కు సువార్తల నుంచి మాట్లాడావు తండ్రి. మానవ జాతిలో దయగలిగిన హృదయము నీతి మార్గముతో జీవించాలని మరి తల్లి ఉపదేశాన్ని మేము తెలుసుకున్నాం. తండ్రి అయితే మరి దేవుడిని ఎలా ప్రార్థన చేయాలో, దేవుడిని ఎలా కనపరచాలనేటటువంటి విషయాల్ని మరి తండ్రి బిడ్డలకు బోధించాలనే విషయాలు తెలుసుకున్నాం. అలానే బిడ్డలు తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి వారి జీవితకాలము వారిని సేవ చేసుకోవాలనే విషయాన్ని ఈరోజు మేము తెలుసుకున్నాం. అయ్యా మరి ఇలాంటి అమూల్యమైన సందేశాన్ని ఈరోజు మా హృదయాలకు ఆయన తేటగా నువ్వు మాట్లాడేందుకై నీ స్తోత్రాలు. మా జీవితాల్లో ఇంకా మేము అజ్ఞానంలో ఉండితే, మా జీవితాలను మేము ఈ వాక్యం ద్వారా సరి చేసుకోకపోతే, మా జీవితాలను ఈ వాక్యం ద్వారా మార్చుకోకపోతే మా జీవితాలు, మా భావితరాల జీవితాలు కూడా శాపంగా మార్చబడి నా తండ్రి నిత్య నరకానికి వెళ్ళాల్సిన పరిస్థితి జరగబోతా ఉంది. కనుక ఈ వాక్యం ఏదైతే చెప్పిందో తండ్రి, ఆ వాక్యాన్ని మా హృదయాలలో నువ్వు చెప్పావు. నా కుమారుడా, నేను చెప్పు మాటలను నీ హృదయం అనేటటువంటి పలక మీద రాసుకోమని తల్లి ఉపదేశించింది. ఈనాడు నీ వాక్యము పరిశుద్ధాత్మ చేత మాతో మాట్లాడింది. ఓ కుమారుడా, ఓ కుమార్తె, ఇదిగో నువ్వు ఎలా జీవించాలి అనేటటువంటి విషయాలను స్పష్టంగా మాతో మాట్లాడింది. ఆ మాటలన్నింటినీ కూడా మా హృదయం అనే పలక మీద రాసుకొని మేము మా తల్లిదండ్రుల పట్ల ఎలా జీవించాలో ఆ విధానాలు మేము ఆచరిస్తూ, మా బిడ్డల పట్ల మేము ఎలా గౌరవంగా వాళ్ళని నేను చూసుకోవాలో అలాంటి విధానాలను మేము ఆచరిస్తూ ఈ జీవన విధానాన్ని అనేక తరాల వాళ్లకు, అనేక కుటుంబాలకు ఆదర్శకరముగా ఉండినట్లుగా మా కుటుంబాలన్నిటిని కూడా దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఇప్పటి వరకు నాయన బిడ్డలు ఎంతో ప్రేమతోటి, ఓర్పుతోటి నాయన నీ సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని విన్నారు. వినటువంటి ఈ వాక్యము బయటికి పోయిన తర్వాత సైతాను కొట్టవేయబడకుండా వారి హృదయాలలో బలపరిచి నాటి విస్తరింపజేసి వారు ఈనాడు నుండి మంచి హృదయం కలిగి, దయగలిగిన మనస్సు కలిగి, నీతి మార్గంలో వారందరూ జీవించినట్లుగా మీ పరిశుద్ధాత్మను ప్రతి కుటుంబం మీద ఉంచమని ప్రార్థిస్తున్నారు. అలాగే నాయన నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. నా పట్ల కూడా నీ ప్రణాళిక అదే ఉన్నది తండ్రి. కనుక నేను కూడా అదే విధంగా జీవించినట్లుగా నా కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నాయన మరి ఇప్పటి వరకు ఎంతో ప్రేమతో, ఓర్పుతో, సహనంతో నీ మందిర ఆవరణలో మేము కూర్చొని ఆశీర్వదించుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, మా ప్రార్థన అంతటిని కూడా నీ పాదాల చెంత పెడుతున్నాను ప్రభువా. నీవే దీవించి రక్షించమని దేవుని కుమారుడు ఈ లోకానికి రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. ప్రభువుకు ప్రార్థించండి. మాకు కావలసిన మా పట్ల అపరాధం చేసిన వారిని హింసించినట్టు మా అపరాధం శోధం నుండి, కీడు నుండి తప్పించండి. ఎలుజరుల రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి, శబ్ద యంత్రం ద్వారా ఇంటున్నటువంటి ప్రతి బిడ్డకును, లైవ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి బిడ్డకును సదాకాలం తోడై ఉండి నిత్యంతం పరలోకం వరకు నడిపించుగాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం.
ప్రభు శిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలమ్మా.